శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు అనగా 16/9/2024 సోమవారం, భాద్రపద శుద్ధ త్రయోదశి. ఈ రోజు మనకి శివారాధనకి చాలా అత్యుత్తమమైన సమయంగా చెప్పవచ్చు. అన్ని శుభకార్యాలకు కూడా త్రయోదశి తిథి పనికొస్తుంది. అలాగే సోమవారం నాడు ఎవరైనా సరే ప్రయాణాలకు కానీ, ముత్యం ధరించడానికి కానీ, శివారాధన చేసుకుంటాం కానీ అన్ని శుభకార్యాలకు కూడా పనికొస్తుంది. ఈరోజు మనం ఈ వీడియో ప్రతిరోజు చెప్పుకున్నట్టుగానే శుభాశుభ సమయాలైన పంచాంగం గురించి తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. తిథి త్రయోదశి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల దాకా. తదుపరి చతుర్దశి. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం, సాయంత్రం 4 గంటల 33 నిమిషాల తదుపరి శతభిష నక్షత్రం. సుకర్మ యోగం, గరిజ కరణం. రాహుకాలం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల దాకా. యమగండ కాలం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల దాకా. వర్జ్యం రాత్రి 10 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల దాకా. గులిక కాలం మధ్యాహ్నం 1 గంటల 41 నిమిషాల నుండి 3 గంటల 12 నిమిషాల దాకా. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 23 నిమిషాల దాకా మరియు 3 గంటల నుండి 3 గంటల 45 నిమిషాల దాకా సాయంత్రం. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషాల నుండి 5 గంటల 19 నిమిషాల దాకా. అమృత కాలం ఉదయం 7 గంటల 8 నిమిషాల నుండి 8 గంటల 35 నిమిషాల దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల దాకా. మన శుభ సమయాల్లో శుభకార్యాలు మంచి కర్మలు చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు తారాబలం చూసినప్పుడు మనకి ధనిష్ట, మృగశిర, చిత్తా నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. శ్రవణ, రోహిణి, హస్త నక్షత్రం వాళ్ళకి సంపత్తార. ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర ఫల్గుని నక్షత్రం విపత్తార. పూర్వాషాఢ, భరణి, పూర్వ ఫల్గుని నక్షత్రం క్షేమతార. మూల, అశ్విని, మఖ నక్షత్ర వాళ్ళకి ప్రత్యక్తార అవుతుంది. జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సాధంతార. అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్మి నక్షత్రం వాళ్ళకి నైదంతార. విశాఖ, పూర్వభాద్ర, పునర్వసు నక్షత్రాలకు మిత్రతార. శతభిష, స్వాతి, ఆరుద్ర నక్షత్రం అతిమిత్రతార. సంపత్తార, క్షేమతార, సాధనంతార, మిత్రతార, పరమిత్రతార చాలా అనుకూలంగా అందరికి వాడికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిన వారు ఏదైనా ముఖ్యమైన పనులు చేయవలసి వస్తే సంబంధించిన దానం చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ రోజు చంద్రబలం చూసినప్పుడు కుంభం, మీన, మేష, వృషభ, మిథున, సింహ, తుల, వృశ్చిక అండ్ ధనుసు రాశి వారి చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. కర్కాటక రాశి వారికి అష్టమ చంద్రుడు. ఇక ఈ రోజు మనం ద్వాదశ రాశుల వారికి గనక దినఫలం, వారఫలాలు కనుక గమనిస్తే కనుక ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు చూసినప్పుడు ఆరోగ్యపరంగా చాలా మటుకు బాగానే ఉంటుంది. ముఖ్యంగా సువర్ణల ప్రాప్తి, భూషణ లాభం అంటే ఏమైనా ఆభరణాలు కొనుక్కోవడం లాంటి ఇలాంటివన్నీ ఉంటాయి. సంతోషంగా కూడా గడుపుతారు. సుఖప్రాప్తి, వస్త్ర లాభం కూడా ఉంటుంది. మీ కోరికలు నెరవేర్చడం, వ్యవహారంతో పరాక్రమంతో చేసే కార్యక్రమాలన్నింటిలో విజయం లభించడం, కుటుంబంలో ప్రశాంతంగా ఉండడం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తుంటాయి. సోదరుల సహాయ సహకారాలు కూడా ఈరోజు లభిస్తాయి. అలాగే ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం కొంచెం స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ వృత్తి వ్యాపారాలు కూడా సామాన్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేకూరుస్తుంది. అలాగే శివారాధన, ప్రదోష కాలంలో శివాలయ దర్శనం, శివారాధన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు చాలా మటుకు కొంచెం వాక్కు ద్వారా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీకు ఏంటంటే మీరు మాట్లాడే తీరు వల్ల కొంచెం కమ్యూనికేషన్ వలన కొంచెం ప్రాబ్లమ్స్ రావడం. సహజంగా ధన సంబంధమైన విషయాల్లో కొంచెం ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మాటల వల్లనే మనకి ఇవాళ ఏమైనా అపార్థాలు వచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాలు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి సంబంధమైన విషయాల్లో కూడా స్వల్ప మార్పులు సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీరు ఈరోజు గురుగ్రహ ఆరాధన చేసుకోవడం, అంటే శివారాధన చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం, శనగల దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం రక్త సంబంధమైన వ్యాధులతో అలాంటి వాటిలో రక్తపోటు పెరగడం గానీ, కొంచెం రక్త సంబంధమైన విషయాల్లో ఉద్రేకం చెందకుండా ఉండటం మంచిది. దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మందులు వాడేవాళ్ళు టైంకి మందులు వేసుకోవడం,
అవి చక్కగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి మనం చెప్పే విషయాలు గాని, కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి స్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగుండాలి. ఆహ్, మిత్రులతో గాని, ఎవరితో గాని మాట్లాడేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో చాలా బావుంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ, వృత్తి సంబంధం విషయాలు, ఆరోగ్య విషయాల మటుకు సామాన్యంగా ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే శివారాధన చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని చూసినప్పుడు మీకేంటంటే కొంచెం టెన్షన్ లేకుండా ఉండటానికి మీరు ఎక్కువగా ఈ రోజు ప్రయత్నించాలి. ఆర్థిక విషయాల్లో చిన్నపాటి సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులుంటాయి. ముఖ్యంగా కుటుంబ జీవితంలో కూడా చిన్నపాటి సమస్యలున్నాయి. వైవాహిక జీవితం, వృత్తి సంబంధ విషయాలు, ప్రేమ సంబంధ విషయాలు మటుకు చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి శరీర పీడ గాని, అనారోగ్యం, బంధుద్వేషం లాంటివి కూడా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, అలాగే శివారాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శివాలయ దర్శనం చేసుకోవడం, శివునికి అభిషేకం చేసుకోవడం ప్రదోషకాలంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చాలా మటుకు మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా సహకరిస్తుంది మీకు. ముఖ్యంగా ఈ వైవాహిక జీవితంలో మటుకు చిన్నపాటి సమస్యలుండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం స్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువుంది. యత్నకారి సిద్ధి అంటే ధైర్యంతో చేసే పనులన్నిటి కూడా మంచి లాభం కలుగజేస్తాయి. అలాగే ధనధాన్య వస్తు లాభాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితం కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చక్కగా శని భగవానుడికి ఆరాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే శివారాధన చేసుకుంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని వీలైన సార్లు జపించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలగడం అటువంటి సందేహం లేదు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి చూసినప్పుడు కొంచెం ఏంటంటే మీకు చేసే పనుల్లో సంతానం నుంచి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ ఆఫీసు, రాజకీయ విషయాల్లోనూ కొంచెం ఇలాంటివేంటంటే కొంచెం చిన్న చిన్న అయోమయానికి కానీ, కొన్ని సందిగ్ధావస్థకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జీవిత భాగస్వామి నుంచి కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితంలో మటుకు చిన్నపాటి సమస్యలుంటాయి. ఆరోగ్య విషయం, సంపద, ఆర్థిక విషయాల్లో చాలా బావుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధం విషయాల్లో మటుకు సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. అంటే చిన్న మీకేంటంటే కొంచెం ఒక్కొక్కసారి త్రిప్పట ఉండటం గాని ఉంటాయి. కీర్తి మీరు చేసిన పనికి గుర్తింపు కూడా బానే లభిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి వీరు ముఖ్యంగా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవటం, ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకొని శివుడికి అభిషేకం చేసుకోవడం కూడా చాలా మటుకు మంచి ఫలితాలిస్తుందని చెప్పవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి చూస్తే గనక ఈరోజు చాలా మటుకు అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం మంచిగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మ అంటే ఒక రకమైన శరీరంలో ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం నొప్పులు గాని, చిన్న చిన్న సమస్యలు గూడా వచ్చే అవకాశం గూడా ఉంది. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎక్కువగా ఖర్చు పెడతారు గూడా. ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం గూడా మనకు ఎక్కువగా కనిపిస్తోంది. పని మీద శ్రద్ధ పెట్టి ఎక్కువ భావోద్వేగాలు గాని, ఎమోషన్స్ కానీ లోను కాకుండా ఉంటే చాలా మటుకు బావుంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయం, కుటుంబ జీవన విధానం చాలా బావుంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి సమస్యలు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి, మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవటం, అలాగే మీకు బొబ్బర్లని దానం చేయటం, శివాలయంలో ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఎటువంటి సందేహం లేదు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు కొంచెం ప్రయాణాల ద్వారా కొంచెం ఇబ్బందొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే వ్యాపారం కోసం గాని, వృత్తి సంబంధమైన విషయాల్లో మీరు కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం వాళ్ళని కొంచెం నిర్లక్ష్యం చేయడం వలన కూడా కొంచెం సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది ఇంటి ద్వారా. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గాని, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల్లో వెళ్ళే సమస్యలు రావటం గాని, ప్రయాణాల్లో కార్యహాని, ఇబ్బంది, శరీర అలసట ఇలాంటివి గూడా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం
జాగ్రత్త తీసుకొని అనవసర తగాదాలకి, గొడవలకి వెళ్ళకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈరోజు మీరు ఆరోగ్య విషయంతోనూ, కుటుంబ సంబంధమైన విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మటుకు చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, ప్రదోష కాలంలో శివాలయ దర్శనం గాని, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన గాని చేసుకోవడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు ఖర్చులెక్కువగా ఉన్నాయి. అంటే మీరు ఎక్కువ ఖర్చులు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆఫీసుల్లో మీరు చేసే చోట గూడా కార్యాలయంలో చాలా మటుకు మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యపరంగా గూడా చాలా బావుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం మటుకు చాలా మటుకు బాగా ఉన్న చిన్న చిన్న విరోధాలు గాని, కంటికి సంబంధించిన సమస్యలు రావడం గాని అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీలకైతే గర్భ సంబంధమైన వ్యాధులతో కూడా కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అనవసర సంభాషణలు చేయటం వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరు మంచిగా అనుకూలమైన ఫలితాలు రావాలంటే గనక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కుదిరితే గనక శివాలయంలో అభిషేకం ప్రదోషకాల్లో చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు ఈరోజు కొంచెం అంటే శ్రమ ఎక్కువగా ఉండి ఉంటుంది మీకు ఆల్రెడీ. కాబట్టి మీ స్త్రీ తరఫు నుంచి గాని, మీ అమ్మవారి అంటే తల్లి వైపు, తల్లికి సంబంధం నుంచి గాని వేరే చోట మీకు ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా ఈసారి మీకు బాగా లభిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మీకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణాలు తీర్చడం లాంటివి కూడా ఉంటాయి. కొంచెం వైవాహిక జీవితంలోనూ, ప్రేమ సంబంధం విషయాల్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సంబంధాలు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ జీవనం, సంపద ఇవన్నీ మటుకు చాలా బాగున్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు మీరు ఈ విషయాల దగ్గర జాగ్రత్త తీసుకోవటం, శని భగవానికి ఆరాధన చేసుకోవటం, శని ప్రదోష కాలంలో శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాము. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీరు కొంచెం టెన్షన్‌గా ఉండే అవకాశం మానసికంగా కొంచెం టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీకెలా ఉంటుందంటే మీ సంతాన సంబంధమైన సమస్యలు గాని, అప్పులతో గాని ఇలాంటివి కొంచెం బాధపడటం గాని, వాటికి సంబంధించిన విషయాల సమస్యలతో ఇబ్బంది పడటం, అకాల భోజనం ఉండటం ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా శారీరక ఆరోగ్యంగా ఉండటం కోసం ధ్యానం చేయడం అనేది చాలా మంచి విషయం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మీకు ఆర్థిక పరంగా చాలా బాగుంది. కుటుంబ పరంగా కూడా బానే ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే వస్తున్నాయి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈరోజు మీరు ముఖ్యంగా శని భగవానునికి ఆరాధన చేసుకోవడం, అలాగే శివాలయంలో ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంచెం మీకేంటంటే సమయానికి మందులు వాడటం. ఎవరైనా ఔషధ సేవన చేసేవాళ్ళు సమయానికి మందులు వేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువుంది. మానసికంగా గూడా కొంచెం ఎలా ఉంటుందంటే ఒక రకమైన టెన్షన్‌లో ఉండే అవకాశం గూడా ఉంది. మీకు ఆప్తుల వల్ల గాని, ఎవరి వలన గాని కొంచెం ఇబ్బంది వచ్చి రావడం గాని, గర్భ సంబంధమైన స్త్రీలకైతే గర్భ సంబంధమైన సమస్య ఏర్పడే అవకాశం గూడా ఎక్కువగా ఉంది. అంటే సహజంగా ఎలా ఉంటదంటే ఈరోజు మీకు కొంచెం అలసట, భయభ్రాంతులు కొంచెం బంధువులతో కొంచెం విరోధం రావటం గాని, ఇలాంటివన్నీ ఉన్నాయి గాబట్టి, ఇక్కడ ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లో మటుకు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మిగిలిన విషయాలు వైవాహిక జీవితం, వృత్తి వ్యాపారాలు, ప్రేమ సంబంధం విషయాలు చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయి. ఈరోజు మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, శివాలయ దర్శనం చేసుకొని ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈరోజు మనకున్న రాశి ఫలితాలు, ద్వాదశ రాశుల వారికి. ముఖ్యంగా ఈరోజు మనం జపించవలసిన మంత్రం దదిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముఖభూషణం అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే పుత్ర సమస్యతో సంతానం లేదని బాధపడేవారు శివాలయంలో పెరుగుని దానం ఇస్తే గనక చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా చేసుకోవాల్సిన శివారాధన, శివ సంబంధమైన పారాయణ చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం విద్యార్థులైతే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
త్రయోదశి ప్రదోష కాలం చాలా ఉత్తమమైన ఫలితాలు శివనామస్మరణ చేసుకోవడం వలన. అలాగే ఈరోజు ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు తెల్లటి రంగు దుస్తులు ధరించి వెళ్తే గనక మీరు చేసే పనుల్లో గానీ, ఎటువంటి ఆటంకాలున్నా కూడా విజయావకాశాలు మెరుగుపడటానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.